హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దున్నే గోదావరిని ఇలా చూస్తూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఆల్మోస్ట్ 7 అవుతున్నా సరే ఇంకా అలాగా మంచు అలా ఒక తెరపులాగా ఉందన్నమాట. అండ్ బ్యూటిఫుల్ వ్యూ అనిపించింది మాకైతే, చాలా బాగుంది అసలు. అండ్ ఇప్పుడేంటంటే మేము రంగస్థలం షూటింగ్ జరిగింది కదండి, ఆ స్పాట్కి వెళ్ళాలన్నమాట ఈ టైంలో. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ మేము ఇంకా వాకింగ్ అనమాట. వెహికల్స్ ఏమి వెళ్ళవు, సో బై వాకే వెళ్ళి ఆ షూటింగ్ స్పాట్ అంతా చూడబోతున్నాం. సో ఈ చిన్న బుజ్జి దాంట్లో పెడితే మనకి ఎయిర్టెల్ టవర్ ఒక్కటే దొరుకుతుందంట, అది చెప్తున్నారు వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకే టవర్స్ దొరకదని చెప్పి. అండ్ చూసారా వ్యూ ఎంత మంచిగా ఉందో అసలు. అండ్ ఆల్మోస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి వీ స్టార్ట్ అనమాట ఫర్ రంగస్థలం షూట్ జరిగింది కదా, ఆ ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయిపోతున్నాము. వెహికల్స్ వెళ్ళే అంత స్పేస్ ఉంది కానీ బట్ అక్కడ వెహికల్స్ ఒక్క వెహికలే ఉంది. సో అది కూడా ఇలాంటి వాటికి అస్సలు అలౌ చేయరంట. సో బై వాకే వెళ్ళాలి. బట్ దిగేటప్పుడు అయితే బాగా సరదాగా వెళ్ళిపోతున్నాము, వచ్చేటప్పుడు చూడాలి మరి. మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మంచిగా టైం అయితే తెలియకుండానే నడిచేస్తున్నాం అనమాట. సో ఇంకా అందరం నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలాగా రంగస్థలం షూట్ జరిగింది కదండి, ఆ ప్లేస్కి అయితే ఇంకా రీచ్ అయిపోయాము. ఈ అబ్బాయి వచ్చి మా గైడ్ అనమాట. సో తనకు ప్రతి చిన్న విషయం కూడా తెలుసండి. సో ఏంటంటే వాళ్ళు తీసుకుని వెళ్ళేటప్పుడు పర్టికులర్గా మాతో ఎగాలంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే మేము ప్రతి దగ్గర ఫొటోస్ తీసుకుంటాం, ప్రతి దగ్గర వీడియోస్, అండ్ దాని గురించి అంతా క్వశ్చన్స్ అడుగుతుంటే పాపం చాలా ఓపికగా చెప్తున్నాడు అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తన పేరు వచ్చి రవి. అండ్ ఇప్పుడు మనం వచ్చి రంగస్థలం షూట్ జరిగింది కదా, ఆ ప్లేస్ అనమాట. అసలు చూడగానే నాకైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. బికాస్ రంగస్థలంలో చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా హౌసెస్ కానీ అన్నీ కూడా. ఓన్లీ మన అనసూయ గారి ఇల్లు అండ్ రామ్ చరణ్ గారి ఇల్లు మాత్రమే సెట్టింగ్స్ అంతా, మిగతా అంతా కూడా అక్కడ ఉండే హౌసెసే. అండ్ ఇప్పుడు ఇలా చూస్తుంటే కొంచెం చాలా ఒక విధంగా అయిపోయిందనమాట. సో ఆ సినిమాలో ఎంత మంచిగా కనిపిస్తుంది ఈ ఊరు. అండ్ వాళ్ళు ఓట్స్ కోసం వెళ్తారు కదా అక్కడ కానీ, సమంత బోర్ కొడుతుంది కదా ఆ సీన్ కానీ, మొత్తం ఇక్కడే అనమాట షూట్ చేసింది అంతా కూడా. బట్ మొత్తం అయిపోయి ఇలా మొత్తం పాడుపడినట్లు చూస్తే కొంచెం అంటే కొంచెం కొంచెం బాధ అయింది అనమాట. సో రంగస్థలంలో ఎస్పెషలీ ఆ స్కూల్ దగ్గర ఒక సీన్ జరుగుతుంది కదా, ఆ స్కూల్ అండ్ అన్నీ కూడా అలా పాడుపడిపోయి ఇలా మూతపడిపోయాయి అనమాట బికాస్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. సో ఊరంతా ఖాళీ చేసేసి పోలవరం ఊరికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. అండ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ వాళ్ళకి ప్లేసెస్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారంట. బట్ సొంత ఊర్లో ఉన్నంత ఎనర్జెటిక్గా బయట ఉండాలంటే ఎవరికైనా కొంచెం కష్టమే అనిపిస్తుంది కదా. దట్టు ఇంకా ఆ ఊరు లేదు అంటే ఇంకా బాగా బాధేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా అది స్కూల్ అనమాట. రంగస్థలంలో స్కూల్ దగ్గర ఒక షూట్ జరుగుతుంది కదా, ఆ ప్లేస్ అనమాట ఇదైతే. అండ్ అబ్బాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారనమాట. రామ్ చరణ్ ఎక్కడున్నారు, అండ్ అనసూయ ఎక్కడుంది, సమంత గారు ఎక్కడున్నారు, సమంత బోర్ కొట్టింది ఎక్కడ, అవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారనమాట. అండ్ సమంత రేవు దగ్గర బట్టలు ఉతుకుతుంది కదా, అది కూడా ఇక్కడే అనమాట. అదిగోండి బోర్ కనిపిస్తుందా, ఈ బోరే అనమాట సమంత కొడుతుంది కదా రంగస్థలంలో, ఆ బోర్ అనమాట. అండ్ ఒక రేవు దగ్గర బట్టలు ఉతుకుతుంది కదా, అది కూడా చూపించారనమాట తను. సమంత ఏంటంటే బట్టలు ఉతుకుతుంది కదా, ఆ రేవ్ అనమాట. ఆ రేవులో అప్పుడు మట్టి ఇసుకుండేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఇసుకంతా కూడా అలా వెళ్ళిపోయిందంట. ఇంకా అవన్నీ చెప్తున్నాడు. అండ్ ఇక్కడ రాగానే పశువులు కనిపించగానే, యాక్చువల్లీ పశువులు కనిపించాయి అంటే ఏదో ఒక ఊరు ఉంటుందన్న ఒక ఇండికేషనే కదా. సో అడిగామన్నమాట మేము, అదేంటి ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ ఖాళీ చేయించేస్తారు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాయి పశువులు అలా అంటే, ఆ స్పేస్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ తర్వాత ఏదో ఒక చిన్న ఊరుందంట. ఆ
ఆ ఊరు దగ్గర నుంచి ఆవులు వచ్చి ఇక్కడ తినేసి మళ్ళీ వెళ్తాయంట. అండ్ ఈ చెట్టు దగ్గర అయితే ఇది చాలా పెద్ద ఫోటోషూట్ స్పాట్ అయిపోయింది అందరికీ. అందరూ ఫొటోస్ తీసుకున్నారు అండ్ ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ చేపలు ఎవ్రీథింగ్ పట్టాలని ట్రై చేసేవాళ్ళు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. టూర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా. మా పిల్లలు కూడా ఏంటంటే మంచిగా చేపలు పట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. బట్ అవి దొరకవు, చెప్పినా వినరు కదా. ఒకసారి ట్రై చేయాలని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ ఫైనల్గా అయితే చేపలు పట్టడానికి అయితే మొత్తం తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర. ఎర్ర కూడా పెట్టారనమాట. బట్ దొరకట్లేదు అస్సలు చేపలు అయితే. అవి ఇంకా తెలివిగా ఉన్నాయి అనమాట. అస్సలు దొరకకుండా వెళ్ళిపోతున్నాయి ఆ ఎర్ర మాత్రం తినేసి. ఇంక ఈ రంగస్థలం స్పాట్ కింద షూటింగ్ స్పాట్ అదంతా చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మేమే లాస్ట్. మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారనమాట. సో రంగస్థలం షూటింగ్ జరిగిన స్పాట్ అంతా మళ్ళీ ఒక్కసారి అలా చూసుకుంటూ వెళ్ళాము. మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడో కానీ రాము కదండి, ఫ్రీక్వెంట్గా ఏం విజిట్ చేయం కదా. అందుకని చెప్పి ఒకసారి మొత్తం మళ్ళీ అన్నీ చూసేసుకొని వెళ్ళామన్నమాట. సో చాలా అంటే ఆ ఊర్లో మనం ఆ సినిమాలో మనం ఎంత బ్రైట్గా చూస్తామో ఈ ఊరిని ఇప్పుడు అంత డల్గా చూస్తున్నాం అనమాట. ఆపోజిట్లో చూస్తున్నాం మేమైతే. కొంచెం అనిపించింది అబ్బా రే అని. ఇట్స్ ఓకే, మనం ఏం చేయలేమనుకోండి. బట్ రంగస్థలం షూటింగ్ జరిగిన స్పాట్ అయితే మాత్రం ఇదే అనమాట. సో ఇవంతా చూసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము. వెళ్తున్న దారిలో ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇట్లా వన్యప్రాణి విభాగం అని చెప్పి సపరేట్గా గవర్నమెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న ఉయ్యాలులు ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే సరే ఇంకా ఆ స్పాట్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. అబ్బాయి అదే చెప్తున్నాడు, మనతో వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు అక్క, మనమే లాస్ట్ అయిపోతున్నామని చెప్పి. బట్ వచ్చిన కాడికి అన్నీ ఎంజాయ్ చేసి అన్నీ చూసేసి వెళ్ళాలని చెప్పి మా ఇదనమాట. ఇంకా పిల్లలు ఉయ్యాలు చూసిన వెంటనే ఇంక అందరూ వెళ్ళిపోయారు. అండ్ మేము కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి మేము కూడా అందరం ఎంజాయ్ చేసామన్నమాట. ఉయ్యాల్లో మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫుల్ ఊగామన్నమాట. ఇదైతే మాత్రం పెద్దది అస్సలు బ్యాలెన్స్ లేదు, ఇదైతే చాలా బ్యాలెన్స్ ఉంది. పిల్లలు ఊగుతున్నారు కదా, చిన్నది జస్ట్ అది అరిటవి స్టార్టింగ్ ఉంటాయి కదండి, అరటి మట్టలు, దాంతో జస్ట్ అలా పెట్టేసి దారం కట్టేస్తున్నారు. బట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అవి ఎంత వెయిట్ అయినా సరే మోస్తున్నాయి అన్నమాట. అండ్ పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్లో అయితే మాత్రం. ఆల్మోస్ట్ మేము ఇక్కడే ఒక 1 అవర్ స్పెండ్ చేసామన్నమాట టైము. మళ్ళీ ఇలాంటి గోదావరి పక్కన ఊగే ఛాన్స్ వస్తుందో లేదో అన్నట్టు ఊగేసాం అందరము. ఇంకా అబ్బాయి అక్క లేట్ అయిపోతుంది పదండి అక్క అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ కూడా కనిపించాయి. బట్ ఇవి ఫుడ్కి అయితే యూజ్ అవ్వవంట, జస్ట్ అలా పెట్టున్నారు ఏదైనా బొమ్మలు తయారు చేయడానికి, వాటికి మాత్రమే యూజ్ అవుతాయి. బికాస్ ఇవి చాలా సన్నగా ఉన్నాయి అండ్ పల్చగా కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి సో ఇంకా బ్యాంబూ స్టిక్స్ ఒకటి తీసుకొని ఇంకా మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే ఎంత దూరమైనా అలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ నడుస్తుంటారు కదా, వాళ్ళు ఆ బ్యాంబూ స్టిక్స్తో ఏదో ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అసలు వాళ్ళకి అలుపే తెలియదు అనమాట. ఫుల్ నడిచి వెళ్ళిపోతున్నారు. మాకైతే మాత్రం కొంచెం అనిపించింది, అంటే అంతా పైకి నడవాలన్నమాట. సో డౌన్ అసలు ఒక్కటి కూడా లేకుండా చాలా దగ్గర ఆగి వెళ్ళామన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ అస్సలు ఎండ అస్సలు లేదు, చాలా కూల్గా ప్రశాంతంగా సౌండ్స్ లేకుండా చాలా అంటే స్పెండ్ చేసిన 2.5 hours కూడా చాలా ప్రొడక్టివ్గా అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. సో నేనైతే అంత ఎక్స్పర్ట్ కాలేదండి ఇంకా సెల్ఫీ వీడియోస్ తీసుకోవడంలో, మంచిగా రావట్లేదు అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చి గోదావరి చేపల పులుసు. అండ్ ఆఫ్ కోర్స్ చేపల పులుసు అయితే సూపర్గా ఉన్నింది టేస్ట్. ఆ రోజు మాకు పెట్టిన చేప కూడా శీలావతి చేప అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వుడెన్ హౌసెస్ చిన్న టూర్ అనమాట, మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంది అసలు ఈ స్పేస్ అయితే. బట్ ఆల్రెడీ ఇది యూజ్డ్ కాబట్టి కొంచెం
మెస్సీగా ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ చేసి మనకు కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అని చూడండి. అంటే మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పి. ఇది వచ్చి ఏంటంటే 5500 అనమాట 2 మెంబర్స్కి. ఎక్స్ట్రా ఎవరైనా యాడ్ అయినప్పుడు ఇంకో 2000 యాడ్ అవుతుంది అనమాట. బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా స్పేషియస్గా ఉన్నిందనమాట. అండ్ విండోస్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఒక ప్రైవేట్ టైం మనం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. బెడ్స్ కానివ్వండి అండ్ సపరేట్గా చిన్న చిన్న బెడ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. బట్ లిమిటెడ్గా ఉన్నాయి. ఒక 3 months ముందే ఇవన్నీ మనం బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. వదిలి వెళ్ళాలంటే అస్సలు మనసు ఒప్పలేదన్నమాట. అక్కడ ఉండే వాళ్ళంతా చెప్తున్నారు ఒక్కరోజు 2 daysకి అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, బట్ రోజు చూస్తే మీకు బోర్ అయిపోతుంది అని చెప్పారనమాట. ఫైనల్గా ఈ ప్లేస్ని అయితే వదిలి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. మా కోసం ఆల్రెడీ జీప్ వచ్చి ఒక 15 minutes నుంచి వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకేదో అది లాస్ట్ లాగా నేను ఇంకా చూసుకుంటూ గోదావరికి అలా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మా బోట్లోకి అయితే ఎక్కేసామన్నమాట. యాక్చువల్లీ మేము వచ్చిన బోట్ అయితే భగీరథ, ఇప్పుడైతే కావేరీ బోట్లో మమ్మల్ని రిటర్న్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా బోట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో చిట్స్ ఇచ్చి ఏదో లక్కీ డిప్స్ లాగా తీపిచ్చారనమాట. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ ఫైనల్గా రాజమండ్రికి అయితే రీచ్ అయిపోయాము. రాజమండ్రికి రీచ్ అవ్వలేదండి, ఆ స్పాట్ ఉంటుంది కదా మన స్టార్టింగ్ స్పాట్, అక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మేము రాజమండ్రికి వెళ్ళడానికి ఒక 1.5 hour అయితే టైం పడుతుంది. సో వాళ్ళే మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకొని వచ్చున్నాం కాబట్టి వాళ్ళే మనల్ని ఆ పుష్కర్ ఘాట్ దగ్గర మనల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అండ్ ఫైనల్గా అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాము. అండ్ అక్కడే ఇది పుష్కర్ ఘాట్ స్పాట్ అనమాట. ఇంకా అక్కడే కాసేపు స్నాక్స్ ఉంటే అవి తినేసి ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అనమాట, బికాస్ బోట్ చాలా లేట్గా వచ్చింది. అందువల్ల మేము అనుకున్న ప్లేస్కి ఒక 2 hours లేట్ అయిపోయింది అనమాట. ఇదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.